దేశంలో డిజిటల్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి. యూట్యూబర్స్, రాజకీయ విశ్లేషకులు, ఇన్స్టా యూజర్స్ వగైరా వగైరా. మోదీ మార్క్ పాలనలో ఇంకో కొత్త ట్విస్ట్. సోషల్ మీడియా మీద ఆంక్షలు విధించే దిశగా ఒక చట్టం తయారవుతోంది. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న బుట్టలోంచి పాములు తీయడానికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. బాధ్యతలు, హక్కులు రెండు ఎదురుపడి తలపడే రోజులు రాబోతున్నాయి. రాజకీయాలు, వార్తలు రాసే వాళ్ల కళలకు సంఖ్యలు పడబోతున్నాయి. యూట్యూబర్ల స్క్రీన్ షాట్స్ సెన్సార్ల కత్తెర్లకు దిక్కులేని చావుల్ని చావబోతున్నాయి. మాటలు, రాతలు, దృశ్యాలు అన్ని అడకత్తెరలో పోకచెక్కలే. 2000 నాటి ఐటీ చట్టం సెక్షన్ 69A, ఆ తర్వాత వచ్చిన ఐటీ రూల్స్ 2021 ఇప్పుడు రూపం మార్చుకుని ప్రతి ఒక్కరి గొంతు నొక్కడానికి సిద్ధమైపోతున్నాయి. చాలా కాలంగా సోషల్ మీడియా మీద కత్తెర పడాల్సిందేనంటూ వాదిస్తున్న వాళ్ళు ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ చర్యల మీద సంతోషాలు వ్యక్తం చేస్తుంటే, మరో పక్క గొంతులో గుచ్చుకోబోతున్న ఈ కొత్త చట్టం ముళ్ళు గాయాల్ని రేకెత్తిస్తోంది. స్వేచ్ఛ పేరుతో రాస్తున్న వార్తలు, చేస్తున్న వ్యాఖ్యలు కాదు తిట్లు, బూతులకు జర్నలిజం పేరు పెట్టుకున్న అసంఖ్యాక సోషల్ మీడియా ఛానళ్లని కట్టడి చేయాలన్నది అందరి అభిలాష. తప్పులేదు. ఇక సదరు రాతలు, కూతలే కాదు, వాటి కింద కామెంట్స్ పేరుతో జరుగుతున్న ట్రోలింగ్స్ కి కూడా చెక్ పడాల్సిందే. సోషల్ మీడియా మంచి జరుగుతుందేమో కానీ యువతను పూర్తిగా నిర్వీర్యపరిచి వాళ్ల భవిష్యత్తును రోగాల బారిన పడేసే అత్యంత ప్రమాదకరమైన వెపన్ ఈ మీడియా. వ్యసనాల చీకట్లోకి బరబరా వాళ్లను లాక్కెళ్తున్న ఏమీ చెయ్యలేని అశక్తత, నిస్సత్తువ ఆవరించుకున్న బలహీనత మనది. అందుకే ఈ అనివార్యాన్ని నివారించాలి. ఇది నా అంతర్ముఖం. మన లోపలి మనిషితో మనమే ఏడుస్తూ బతిమిలాడుకుంటూ చెప్పుకుంటున్న మాటలు ఇవన్నీ. రాజకీయాల పేరుతో జరుగుతున్న అరాచకాలకు, అబద్ధాలకు ఇక నాణానికి అవతల వైపు ఉన్న విషయానికి వద్దాం. రాజకీయాల పేరుతో జరుగుతున్న అరాచకాలకు, అబద్ధాలకు రెక్కలు మొలిపించి తమ మీడియాలో ఏలిన వాళ్లు చేస్తున్న మోసపూరితమైన ప్రచారాలకు నియంత్రణ అవసరం లేదా? వాటిని స్వేచ్ఛా స్వరాలతో ఎదుర్కొనే దమ్మున్న యూట్యూబర్లకు, సోషల్ మీడియా సైనికులకు శిరచ్ఛేదాలు జరగవన్న గ్యారంటీలు ఎక్కడ? గతంలో కూడా బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేటరీ చట్టాలు, యాక్ట్లు తీసుకొచ్చే క్రూరమైన ప్రయత్నాలు చాలా జరిగాయి. కానీ వాటిని ఎదురొడ్డినప్పుడు అవన్నీ దొడ్డి దారిన తోకలు ముడిచి పలాయనవాదం చిత్తగించిన జ్ఞాపకాలు మాలాంటి జర్నలిస్టులకు ఉన్నాయి. కానీ ఇప్పుడు తూకాలు మారిపోయి తక్కడలు మారినప్పుడు ఇక తూకాలకు గ్యారంటీ ఎక్కడ? జర్నలిజంలో నాణ్యతల్ని ఈ నకిలీగాళ్లు తూకాలేసి కొలిసి తీర్పులు చెప్తామంటూ నమ్మబలుకుతున్నారు. మరి బాధ్యతాయుతమైన ప్రమాణాలు ఎందుకు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇదిగో లోపల నుంచి ఇంకో మనిషి మళ్ళీ అరుస్తూ చెప్తున్న మాటలు కూడా ఇవే. హక్కులు, బాధ్యతలు రెండూ సంఘర్షిస్తున్నాయి. ఒకే ఒక్క ముక్కలో చెప్తాను. రాబోయే రోజుల్లో రాజకీయ రాతల మీద పొలిటికల్ కంటెంట్ రాసుకునే, చెప్పే, విశ్లేషించే స్వతంత్ర జర్నలిస్టులు, సామాజిక రాజకీయ అంశాల మీద మాట్లాడే వాళ్ళందరూ ఈ చట్ట పరిధిలోకి రావచ్చు. అప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు అటువంటి కంటెంట్ను తొలగించకపోతే నేరుగా నియంత్రించవచ్చు, టేక్ డౌన్ నోటీసులు ఇవ్వచ్చు. అసలు ఎక్స్, మెటా, యూట్యూబ్ తమ చట్టపరమైన రక్షణ కోల్పోవచ్చు కూడా. ఇవన్నీ ఇప్పుడు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. రేపటి రోజున మన ఇంట్లోకి, ఒంట్లోకి అవన్నీ నేరుగా చొరబడే ప్రయత్నాలు బ్రహ్మాండంగా పొంచున్నాయి. మనం పైకెగరేసి గాల్లో తిప్పుతూ కింద పడ్డ నాణెం అటు బొమ్మ కాకుండా, బొరుసు కాకుండా నిటారుగా నిలబడాలని ఆశపడుతున్నామా? ఆలోచించండి.